డౌట్స్ చెప్పండి. డౌట్స్. ఫైల్ ఓపెన్. ఓకే, న్యూ డాక్యుమెంట్. ఒక క్రియేట్ నేమ్ ఏదైనా క్రియేట్ చేసేసి, ఓకే, క్లాస్ సమ్ నేమ్ ఎనీ వన్ నేమ్ చేసి, సో ఇవన్నీ స్పెసిఫికేషన్స్ అని క్లియర్ కదా. సో ఏది ఎప్పుడు యూజ్ చేయాలి. ఓకే, క్రియేట్. సో ఒక డాక్యుమెంట్ ఇలా క్రియేట్ చేశారు. ఓకే, జూమ్ కంట్రోల్ ప్లస్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, కంట్రోల్ మైనస్. సో మీకు అక్కడ రాకపోతే ఇక్కడ జూమ్ ఉందా, అక్కడ జూమ్ టూల్ ఇది యూజ్ చేసి, మేబీ షార్ట్ కట్ కీస్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఇలా మనం ఇక్కడ కూడా యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, కంట్రోల్ ప్లస్, కంట్రోల్ మైనస్, కంట్రోల్ జీరో ప్రెస్ చేయండి. కంట్రోల్ జీరో ఫిట్ టు డాక్యుమెంట్. సో డైరెక్ట్ గా డాక్యుమెంట్ ఫిట్ అవుతుంది. కంట్రోల్ జీరో, జూమ్ ప్లస్, కంట్రోల్ ప్లస్, జూమ్ ఇన్ 500%. ఇక్కడ చూడండి మనకి ఎంత పర్సెంట్ ఉంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు చూడండి. ఓకే, 500% ఉంది. సో మైనస్, సో ఇక్కడ మైనస్ చేయొచ్చు. 4, 300, 200, 100. సో అదే మళ్ళీ స్పేస్ బార్ ప్రెస్ చేసి, హ్యాండ్ వచ్చిందా, సో సేమ్ ఇదే హ్యాండ్ ఇక్కడ ఉంది. స్పేస్ బార్ ఇక్కడ సెలెక్ట్ చేసి కంట్రోల్ జీరో ఫిట్ టు ది డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ మనకు ఫిట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. క్లియర్ ఏమైనా డౌట్స్? ఇంకా లాసో టూల్ ఇది చెప్పాను మీకు, లాసో టూల్ చెప్పలేదా? సో మార్క్ టూల్ ఒకటి చెప్పాను. ఓకే, సో టుడే విల్ డిస్కస్ అబౌట్ లాసో టూల్. ఓకే, ఫైల్ ఓపెన్. సో ఆల్రెడీ మీకు న్యూ డాక్యుమెంట్ ఎలా చేయాలో చేయొచ్చు. కంట్రోల్ ఎన్ టు క్రియేట్ న్యూ డాక్యుమెంట్, కంట్రోల్ షిఫ్ట్ ఎన్ టు క్రియేట్ న్యూ లేయర్. సో కంట్రోల్ ఓ ఓపెన్. సో మన ప్రాజెక్ట్ ఫైల్ కానీ లేకపోతే ఏదైనా ఇమేజెస్, లోగోస్ ఏదైనా ఓపెన్ చేయాలంటే కంట్రోల్ ఓ. సో ఎలా ఇమేజెస్ ని మనం ఓపెన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇమేజెస్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా ఇమేజెస్ సో ఇలా పర్సన్స్ లా ఇంపోర్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. దెన్ ఫైల్ ఓపెన్, కంట్రోల్ ఓపెన్, ఇమేజెస్, యానిమల్స్. సో మనకు కావాల్సిన ఇమేజెస్ లైక్ ఓపెన్ అండ్ దెన్ ఫైల్ ఓపెన్, ఇమేజెస్, ఫ్లవర్స్, ఇమేజెస్, పర్సన్. సో ఇందులో ఫస్ట్ వన్ ఈస్ లాసో టూల్, ఎల్. సో షార్ట్ కట్ కీ ఈస్ ఎల్. ఎల్ ప్రెస్ చేశారు అనుకోండి, మూవ్ టూల్ షార్ట్ కట్ కీ వి, మూవ్ టూల్. ఎల్ అంటే ఆటోమేటిక్ గా లాసో టూల్. సో ఇందులో మీరు రఫ్ గా ఏదైనా సెలెక్ట్ చేయాలనుకోండి ఇలా. సో అంటే ఇక్కడ మల్టిపుల్ టూల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇది నార్మల్ గా డిఫాల్ట్ గా సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. దీనికి అడిషనల్ గా యాడ్ చేయాలనుకోండి, ప్లస్ యాడ్ టు సెలెక్షన్. సో ఇలా సెలక్షన్ కి రిపీటెడ్ గా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సబ్స్ట్రాక్ట్. సో మైనస్ చేయాలి, స్పెసిఫిక్ ఏరియా మైనస్ చేయొచ్చు ఇలా సెలక్షన్. సో అవి మైనస్. స్పెసిఫిక్ ఏరియా మాత్రమే సెలెక్ట్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో హెడ్ ఒకటి సెలెక్ట్ చేయాలి. సో దీస్ 4 ఆప్షన్స్ ఇలా యూజ్ చేస్తాం. సో నౌ కంట్రోల్ సి, కంట్రోల్ పి, కాపీ పేస్ట్. ఆటోమేటిక్ గా న్యూ లేయర్ క్రియేట్ అయిపోతుంది. కాపీ పేస్ట్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా న్యూ లేయర్ క్రియేట్ అయిపోతుంది. సో ఇలా మనకు మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హ్యాండ్ కానీ లేకపోతే ఇలా స్పెసిఫిక్ హ్యాండ్ సెలెక్షన్, కంట్రోల్ సి, కంట్రోల్ పి, ఇలా కాపీ చేసుకోవచ్చు. న్యూ లేయర్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. మనం మాన్యువల్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ లేయర్ డిలీట్ చేయాలంటే డిలీట్ లేయర్. సో అగైన్ సో క్లియర్ లాసో టూల్. సో మనం లాసో టూల్ చూడండి ఇలా జస్ట్ క్లిక్ చేసి ఇలా, సో ఇలా, సో ఎండింగ్ లో అటాచ్ అయ్యే టైంలో సి. సో వెరీ ఈజీ. ఇది మీకు ప్రాక్టీస్ అవ్వడానికి టైం పడుతుంది. అట్లీస్ట్ 1 వీక్ టైం పడుతుంది మాన్యువల్ గా యూజ్ చేయడానికి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఇస్ పాలిగానల్ లాసో టూల్.
సో ఒక ఇమేజ్ కట్ చేయాలి. సో నార్మల్ గా ఒక షేప్ ని డిజైన్ చేయడానికి లాసో టూల్ యూజ్ చేస్తాం. పాలిగానల్ లాసో టూల్ అంటే స్పెసిఫిక్ ఇలా క్లిక్ చేసిన తర్వాత సో అగైన్ పాయింట్ యాడ్ అవ్వాలి అంటే అగైన్ మళ్ళీ క్లిక్ చేయాలి ఇలా. సో అగైన్ సో ఇలా పాలిగానల్ లాసో టూల్ ని యూజ్ చేసి మనం ఇమేజ్ కట్ చేయొచ్చు, ఒక షేప్ ని డ్రా చేయొచ్చు, సెలెక్ట్ చేయొచ్చు ఆబ్జెక్ట్స్. ఇదంతా అవుట్ఫిట్ కటింగ్ ఎగ్జాక్ట్ అవుట్ఫిట్ కటింగ్, ఇమేజ్ కటింగ్ కి, సెలక్షన్, అవుట్ఫిట్ కటింగ్ కి మనం డైరెక్ట్ గా సెలక్షన్ కోసం యూజ్ చేస్తాం. సో ప్రీవియస్ డేస్ లో ఈ టూల్ యూజ్ చేసి మనకి పోస్టర్స్ డిజైనింగ్, సో మల్టిపుల్ పోస్టర్స్, మూవీ పోస్టర్స్ యూజ్ చేసి మల్టిపుల్ పీపుల్స్ యాడ్ చేయడం, ఎడిట్ చేయడం, సో పాలిగానల్ లాసో టూల్ ని యూజ్ చేసేవాళ్ళం. సో బట్ లేటెస్ట్ ట్రెండ్ గా అడిషనల్ గా కొన్ని టూల్స్ యాడ్ అయ్యాయి అన్నమాట, ఇంకా బెటర్ గా ఇమేజ్ కటింగ్ అండ్ ఎడిట్ చేయడానికి. ఇలా మాన్యువల్ గా పేషెన్స్ తో కంట్రోల్ ప్లస్ ఏదైనా డౌట్ ఉంది అనుకోండి, స్పేస్ ఉంది, సో అది కూడా మిస్ అవ్వకూడదు, బ్యాక్ స్పేస్. సో ఎర్రర్ వచ్చినప్పుడు సో బ్యాక్ స్పేస్ క్లిక్ చేసి ఇలా కట్ చేయాలి. ఏదైనా మూవ్ చేయాలన్నమాట, ఇమేజ్ ని మూవ్ చేయాలంటే స్పేస్ బార్ అగైన్ హ్యాండ్. ఓకే, సో ఓకే ఇలా మాన్యువల్ గా కట్ చేసుకో, ఇమేజ్ కట్ చేయొచ్చు, సెలక్షన్. ఫోటోషాప్ ఎక్కువ చూసి ఈ టూల్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కట్టి ఒక ఇమేజ్ పోస్టర్ డిజైనింగ్ చేయడం కానీ, లేకపోతే ఇమేజ్ కాపీ పేస్ట్ చేయడం, సెలెక్ట్ చేయడం అన్నమాట. ఫోటోస్ 90% వర్క్ ఇందులోనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ గా మీకు ఎప్పుడైతే యాడ్ అయిందో ఆటోమేటిక్ ఒక సర్కిల్ కనిపిస్తుంది చూడండి, సో ఆటోమేటిక్ యాడ్ చేయొచ్చు. సో ఇక్కడికి వచ్చి డబల్ క్లిక్, అదే కంట్రోల్ మైనస్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో ఇక్కడ షార్ప్ లో కొద్దిగా మిస్ అయింది ఇక్కడ. సో ఇలాంటి ఎడిట్ చేసే టైంలో మనకి ఏంటంటే ఇంత షార్ప్ గా ఉండద్దు మనకు, అంటే మిక్స్ అవ్వాలి అంటే కదా రైట్ క్లిక్ ఫెదర్. సో ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ ఫెదర్ అనే ఆప్షన్ ఉంది ఒకటి. సేమ్ మీకు చెప్పాను కదా, లాసో టూల్ యూజ్ చేసి ఇక్కడ ప్లస్ అడిషన్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు, స్పెసిఫిక్ సెలక్షన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫెదర్ నేను ఒక 0.2 పిక్సెల్స్ ఇచ్చాను, 0.2 పిక్సెల్స్. సో నౌ కంట్రోల్ ఎస్కేప్. సో ఇలా ఎర్రర్ వచ్చిందనుకుంటే ఎస్కేప్ క్లిక్ చేసి కంట్రోల్ జెడ్. ఓకే, రైట్ క్లిక్ ఫెదర్ 0.2 యాడ్ చేసావు ఆల్రెడీ. ఓకే, కంట్రోల్ సి, కంట్రోల్ బి. సో ఇప్పుడు షార్ప్నెస్ చూడండి ఇక్కడ చేంజ్ అయింది. సో ఇంకా క్లారిటీ లేదనుకోండి, అగైన్ కంట్రోల్ జెడ్, అగైన్ కంట్రోల్ జెడ్, కంట్రోల్ మైనస్, ఇక్కడ రైట్ క్లిక్ ఫెదర్ 5 పిక్సెల్స్ ఇవ్వండి, 5. ఓకే, సో ఆటోమేటిక్ గా బార్డర్ రేడియస్ థిక్నెస్ అనేది షార్ప్ కాకుండా స్మూత్ అవ్వడానికి మనం యూజ్ చేస్తాం ఫెదర్. ఫెదర్ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడ యూజ్ చేయాలి, ఎంత యూజ్ చేయాలని మనకు తెలియాలి. సో ఆల్రెడీ షేప్ మారిపోయింది చూడండి ఇక్కడ, కంట్రోల్ సి, కంట్రోల్ బి, సో అడ్జస్ట్ చూసారు. సో ఇలా ఫెదర్ అగైన్ కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్. సో నౌ కంట్రోల్ జెడ్, రైట్ క్లిక్ ఫెదర్. సో ఒక 25 ఇవ్వండి. సో ఇంక్రీజ్ చేసే కొద్దీ ఆ స్మూత్నెస్, బార్డర్స్ అనేది స్పేస్ ఇంక్రీజ్ అవుతుంది, స్మూత్నెస్. సో ఇలా ఫెదర్స్ యూజ్ చేస్తాం. మనకి బ్యాక్గ్రౌండ్ లో మెర్జ్ అవ్వడానికి మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ఫెదర్. ఇమేజ్ కట్ చేసేటప్పుడు ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, సో అగైన్ నౌ ఫెదర్ మనకి 0.2 సరిపోతుంది. సో ప్రజెంట్ ఈ ఇమేజ్. ఓకే, కంట్రోల్ సి, కంట్రోల్ బి. సో అగైన్ మాన్యువల్ గా అప్లై అవ్వలేదు, ఫెదర్ 0.2. సో కంట్రోల్ జెడ్,
మనం 5 పిక్సెల్స్ అప్లై చేసినది ఆల్రెడీ అప్లై అయింది. సో అందుకు 0.2 అప్లై అవ్వలేదు. ఓకే, సో ఇలా మనం మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఫెదర్ అప్లై చేయాలి. సో ఇలా కాకుండా స్పెసిఫిక్ గా మ్యాగ్నెటిక్ లాసో టూల్ యూజ్ చేశారనుకోండి, మనం పిక్సెల్స్ బేస్ చేసుకొని, సో డైరెక్ట్ గా ఎంత స్పెసిఫిక్ గా కట్ చేయకుండా ఇలా నేను క్లిక్ చేశాను. మ్యాగ్నెటిక్ అంటే అయస్కాంతం లాగా అతుక్కుపోతుంది, స్పెసిఫిక్ కలర్స్ బేస్ చేసుకొని అతుక్కుపోతుంది. సో బ్యాక్ స్పేస్, మ్యాగ్నెటిక్. సో ఇంకా ఈజీ అన్నమాట, ప్రీవియస్ కన్నా ఈజీ వర్షన్. డైరెక్ట్ గా మనకు బ్యాక్ స్పేస్, సో ఎర్ర వచ్చినప్పుడు బ్యాక్ స్పేస్. సో ఆ కలర్ నియర్ బై ఏది ఉందో దాన్ని బట్టి ఆటోమేటిక్ అటాచ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ బ్యాక్ స్పేస్. సో ఇది డిస్టెన్స్ ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకు నియర్ బై రావట్లేదు చూడండి ఒకసారి. ఆటోమేటిక్ గా సెలెక్షన్ తీసుకోవచ్చు. అగైన్ కంట్రోల్ సి, కంట్రోల్ V, ఇలా కట్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ గా ఏది బేస్ చేసుకొని, ఫ్రీక్వెన్సీ, మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ 71 నెంబర్ ఉంది కదా, సో ఈ నెంబర్స్ బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. సో కంట్రోల్ D, అగైన్ కంట్రోల్ D సెలెక్ట్. సో ఇక్కడ 10 పిక్సెల్స్ ఇచ్చారనుకోండి ఫ్రీక్వెన్సీ, సో వెరీ లో తీసుకుంటారు మాన్యువల్. సో ఏదైనా ఒక సింగిల్ కలర్ మీద వర్క్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో ఇలాంటి టైంలో కాకుండా, సో ఇక్కడ నేను ఇమేజ్ తీసుకున్నా ఇది, సో కంప్లీట్ బ్లాక్ కదా, సో ఇక్కడ యూజ్ చేశారనుకోండి మీరు, పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. సో సింగిల్ కలర్ ఇమేజెస్ ని కట్ చేయడానికి మనం మ్యాగ్నెటిక్ టూల్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి గడ్డము అటువంటి నల్లగా ఉంటుంది, అది తీసేయాలంటే ఎట్లా తీసేయాలి? స్పెసిఫిక్ కలర్స్ ని సింపుల్ గా ఇలా కంట్రోల్ సి, కంట్రోల్ V. సో ఇలాంటి ఎర్రర్స్ ని అగైన్ మీరు ఏం చేసి పాలిగాన్ లాసో టూల్ యూజ్ చేస్తారు, కంట్రోల్ ప్లస్, సో ఎస్కేప్, స్పేస్ బార్, ఇలా మాన్యువల్ గా పని కట్ చేసుకోవాలి. టైల్ మిస్ అయ్యింది, కంట్రోల్ D. మళ్ళీ మీరు మాన్యువల్ గా కంపల్సరీ కావాలంటే అగైన్ మీరు రివర్స్ చేసి బ్యాక్ స్పేస్, లేయర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ V. సో డిఫరెంట్ లేయర్ లో సెలెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ పార్ట్ మెసేజ్ దాన్ని స్పెసిఫిక్ మాన్యువల్ గా మిస్ అనేది కట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఫ్రీక్వెన్సీ ఏంటిది, కలర్ థిక్నెస్ ఎంత కాంట్రాస్ట్ తో ఫ్రీక్వెన్సీ యాడ్ అవ్వాలి. స్పెసిఫిక్ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయనుకోండి, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఇస్తే అటాచ్ అవుతుంది. సో తక్కువ ఇస్తే సింగిల్ కలర్ ఉన్నప్పుడు తక్కువ ఫ్రీక్వెన్సీ యూజ్ చేయాలి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ మనం ఒక స్పెసిఫిక్ కలర్, ఒక సింగిల్ కలర్ ఉందనుకోండి తక్కువ ఫ్రీక్వెన్సీ, సో అంటే తక్కువగా మ్యాగ్నెటిక్ పవర్ వర్క్ అవుతుంది. సో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఇస్తే మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఎక్కువగా వర్క్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇమేజ్ కట్ చేయొచ్చు. వెరీ సింపుల్. ప్రీవియస్ గా పాలిగానల్ లాసో టూల్ కన్నా మ్యాగ్నెటిక్ లాసో టూల్ వెరీ ఈజీగా వర్క్ చేయొచ్చు. బట్ ఇది ఓల్డ్ వర్షన్, ప్రీవియస్ డేస్, లాస్ట్ డేస్ లో మనం ఇలా వర్క్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు లేటెస్ట్ ఆప్షన్ ఏముందంటే మనకు ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్. సో ఇలా ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ ద్వారా సెలెక్ట్ చేసి సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని క్లిక్ చేశారనుకోండి, ఈ ఇమేజ్ లో ఉన్న ఆబ్జెక్ట్ డైరెక్ట్ గా సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇంకా ఇది 21 వర్షన్. 26 వర్షన్ లేటెస్ట్ లో ఇక్కడ మనకు ఇక్కడ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ సెలెక్షన్ క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్ గా హెయిర్, స్పెడ్స్, ఐస్, నోస్ ప్రతిదీ ఇండివిజువల్ గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆబ్జెక్ట్ ప్రతిదీ మనకి ఇక్కడ మెనూలో చూపిస్తుంది అనమాట, ఏం సెలెక్ట్ చేయాలి. సో లోయర్ పార్ట్, షర్ట్, ప్రతిదీ మాన్యువల్ గా చూపిస్తుంది. మనం మాన్యువల్ గా షర్ట్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ సెలెక్షన్ చేసి. లేదా మల్టిపుల్ పీపుల్స్ ఉన్నారు అనుకోండి, ఇక్కడ మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు, ఈ సబ్జెక్ట్ సెలెక్షన్ లో మల్టిపుల్ పీపుల్స్ ఇలా సెలెక్ట్ చేయాలి. బట్ లేటెస్ట్ వర్షన్ లో మనకి ఏ పర్సన్ ని సెలెక్ట్ చేయాలన్నది కూడా ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది మనం. సో అక్కడ సెలెక్ట్ చేసి ఆటోమేటిక్ గా పర్సన్ ని స్పెసిఫిక్ గా
సెలెక్ట్ చేసుకోవచ్చు, కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసి డైరెక్ట్ రిమూవ్ అంతే. సో యాక్చువల్గా ఇది మనం బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాం కాబట్టి రిమూవ్ చేసుకోవచ్చు, కట్ చేయొచ్చు, కాపీ పేస్ట్ చేయొచ్చు, అప్పుడు కలర్ ఫిల్ చేయొచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ గా ఈ కలర్ ఫిల్ చేయొచ్చు కదా మనం. షార్ట్ కట్ కి కలర్ ఫిల్ చేయడానికి ఆల్ట్ డిలీట్. సో ఇలా కలర్ ఫిల్ చేయొచ్చు. సో ఈ కలర్ ఫ్లిప్ చేయాలి, ఎక్స్ ఫోర్గ్రౌండ్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇలా కలర్స్ ని ఫ్లిప్ చేయొచ్చు, బ్లాక్ ఆల్ట్ డిలీట్. సో ఇలా కలర్స్ ని మల్టిపుల్ గా మీరు చేంజ్ చేయాలనుకుంటే అదే క్లిక్ ఎల్లో ఆల్ట్ డిలీట్. సో ఇలా డిఫరెంట్ కలర్స్ ని అప్లై చేయొచ్చు. మీరు ఇక్కడ మాన్యువల్ గా ఇక్కడ కలర్ బకెట్, పెయింట్ బకెట్ టూల్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆల్ట్ డిలీట్ డైరెక్ట్ గా ఫిల్ చేయొచ్చు. బట్ మీరు ఏంటంటే స్పెసిఫిక్ లేయర్ తీసుకోకపోతే ఇప్పుడు ఏంటంటే ఇది మూవ్ అవ్వదు. సో ఇక్కడ నేను లేయర్ క్రియేట్ చేయలేదు, సో ఐ కాంట్ మూవ్ దిస్ పేజ్. అగైన్ మీరు ఇక్కడికి వచ్చేసి సో ఇందులో మ్యాజిక్ వ్యాన్ టూల్, రైట్? సో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సింగిల్ కలర్ ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ మనకు సింగిల్ కలర్ ఉంది కదా, ఇక్కడ ఇందులో సింగిల్ కలర్ డైరెక్ట్ కంట్రోల్ డి సెలెక్ట్ లేయర్, ఇలా డైరెక్ట్ గా బ్లాక్ మొత్తం సెలెక్ట్ అయిపోయి చూడండి. మైనస్ చేయాలంటే అగైన్ ఇక్కడ మైనస్ వచ్చేసి లాసర్ టూల్, పాలిగానల్ లాసర్ టూల్. సో ఇక్కడికి వచ్చేసి మైనస్ చేసుకోవచ్చు, కంట్రోల్ జెడ్ మైనస్. సో ఇక్కడ మైనస్ క్లిక్ చేయాలి, మైనస్ యూజ్ చేసి మైనస్. సో అగైన్ ఇంకా ఇక్కడ మైనస్, రైట్? సో అగైన్ here మైనస్, అగైన్ మైనస్, కంట్రోల్ సి కంట్రోల్ వి. షార్ప్ ఎక్కువ ఉంది కదా, కంట్రోల్ జెడ్ అగైన్ రైట్ క్లిక్ ఫిదర్ 0.2, కంట్రోల్ సి కంట్రోల్ వి. క్లియర్? డౌట్స్ ఉన్నాయి ఇందులో? ఫిదర్ ని ఇంకా ఎలా బెటర్ యూజ్ చేస్తాం, కంట్రోల్ డబ్ల్యూ క్లోజ్ ద డాక్యుమెంట్. సో ఇది అవసరం లేదనుకోండి, నో, కంట్రోల్ డబ్ల్యూ క్లోజ్ ద డాక్యుమెంట్. సో ఇక్కడ ఇమేజ్ ఉంది, కంట్రోల్ జెడ్ రైట్, కంట్రోల్ సి కంట్రోల్ పి. క్లోజ్ ఆర్ మినిమైజ్. ఓకే, మినిమైజ్ ద డాక్యుమెంట్, కంట్రోల్ మైనస్. సో ఇలా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ లో సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ లేయర్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఎర్, రైట్? కంట్రోల్ ఎర్ షిఫ్ట్ ఎర్, న్యూ లేయర్ ప్లేస్ చేసి ఆల్ట్ డిలీట్ టు ఫిల్ ద కలర్. సో ఈ లేయర్ లో కంప్లీట్ గా నేను కలర్ ఫిల్ చేశాను చూడండి. ఒక లేయర్, న్యూ లేయర్, క్రియేట్ న్యూ లేయర్. ఓకే, సో చేంజ్ ద కలర్ బ్లూ. ఓకే, లేయర్ ఎక్కడ సెలెక్ట్ చేసుకోలేదు, కంప్లీట్లీ ఈ లేయర్ మొత్తం ఫిల్ అవుతుంది, ఆల్ట్ డిలీట్. సో ఇలా కలర్. సో అదే మీరు కలర్ చేంజ్ చేస్తే ఆల్ట్ డిలీట్. సో ఇలా కలర్ ఫిల్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ మల్టిపుల్ ఇమేజెస్, ఒక ఇమేజ్ ని ఇంకో ప్లేస్ లో ఇమేజ్ చేయొచ్చు. సేమ్ ఇక్కడ డైరెక్ట్ గా పోస్ట్ చేసి అగైన్ లాసో టూల్, సో ఇలా సెలెక్ట్ చేశారు, రైట్? సో ఫిదర్ రైట్ క్లిక్ ఫిదర్ ఒక 50 ఇస్తున్నా చూడండి, మనకి షేప్ ఎలా చేంజ్ అవుతుంది అబ్జర్వ్ చేయండి. అయిపోయిందా? సో ఇక్కడికి వచ్చేసి కంట్రోల్ సి కంట్రోల్ బి. సో ఎలా యూజ్ చేస్తాం, సో ఈ డిఫరెన్స్ చూడండి, మిక్స్ ఎలా అయింది బ్యాక్గ్రౌండ్. సో దీనికోసం మనం ఫెదర్ యూజ్ చేస్తాం. సో అగైన్ మీరు ఒకసారి చూస్తే ఇమేజ్, సో కలర్ ఫిల్ చేయండి. సో ఇక్కడ డైరెక్ట్ గా నేను సెలెక్ట్ చేసి ఫెదర్ 50, ఓకే, కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ జెడ్. సో లేయర్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఏ లేయర్ లో ఉన్నాం. లేయర్ కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ మిక్స్ ఎలా అయిపోయింది ఫెదర్. సో ఫెదర్ ఇంపార్టెన్స్ క్లియర్ గా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇలా మనం సెలక్షన్ టూల్, లాసో టూల్, పాలిగానల్ లాసో టూల్, మ్యాగ్నెటిక్ లాసో టూల్, అండ్ దెన్ ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్, మ్యాజిక్ వ్యాన్ టూల్, సో క్విక్ సెలక్షన్ టూల్. సో క్విక్ సెలక్షన్ టూల్ ఈస్ నథింగ్ బట్, సో లేయర్ లో స్పెసిఫిక్ కలర్ ని సెలెక్ట్ చేయాలి, లేయర్ సెలెక్ట్ చేయాలి. మన స్పెసిఫిక్ లేయర్ ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ లేయర్ సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్టివ్ అని గేమ్. సో జస్ట్ డ్రాగ్ చేస్తున్నా, బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి రండి, లేదా లేయర్ ఉంది కదా, సో స్పెసిఫిక్ ఏరియాని మీరు సెలెక్ట్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ సో ఎల్లో మాత్రం సెలెక్ట్ చేయాలనుకోండి. సో ఇక్కడికి వచ్చేసి కంట్రోల్ డి. సో ఇలా స్పెసిఫిక్ ఏరియాలో, సో ఇలా స్పెసిఫిక్ గా మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. సో మాన్యువల్ గా మనం స్పెసిఫిక్ ఏరియా ఎక్కడ సెలెక్ట్ చేయాలో అలా సెలెక్ట్ చేయొచ్చు బై యూజింగ్ క్విక్ సెలెక్షన్. సెలెక్ట్ చేశానే ఇది నేను. సో కాపీ పేస్ట్ చేస్తే కాపీ పేస్ట్ అవుతుందా? కాపీ పేస్ట్ చేయొచ్చు. అది నేను కంట్రోల్ సి కంట్రోల్ పి పేస్ట్ అయిందా చూడండి. రైట్, డిలీట్ చేసా. సో డిలీట్ దిస్ లేయర్, అగైన్ సెలెక్ట్ హియర్. సో నాకు సెలెక్ట్ చేసిన ఏరియా కాకుండా సో అదర్ రిమైనింగ్ ఏరియా రావాలి. ఎలా? సో ఇక్కడ సెలెక్ట్ చేస్తాను నేను. సో ఈ సెలెక్షన్ కాకుండా రిమైనింగ్ ఏరియా మొత్తం నేను కాపీ పేస్ట్ చేయాలి. సో కంట్రోల్ షిఫ్ట్ ఐ, కంట్రోల్ జెడ్, కంట్రోల్ షిఫ్ట్ ఐ. సో ఇన్వర్స్ సెలెక్షన్, సెలెక్షన్ నేను ఈ పార్ట్ సెలెక్ట్ చేశాను. సో అది కాకుండా ఆపోజిట్ ఏరియా మొత్తం సెలెక్ట్ చేయాలంటే కదా ఇన్వర్స్ సెలెక్షన్, కంట్రోల్ షిఫ్ట్ ఐ. నోట్ చేసుకోండి పర్లేదు మీరు. నార్మల్ సెలెక్షన్ నార్మల్ గా, సో కంట్రోల్ షిఫ్ట్ ఐ ఇన్వర్స్ సెలెక్షన్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నువ్వేం చేస్తావంటే అక్కడ ఆయన క్లిక్ చేసేటప్పుడు ఏవేవి క్లిక్ చేస్తున్నావు, ఏవి క్లిక్ చేస్తే ఏమొస్తుంది ఆయన చెప్పుకుంటూ పోతుంటే నువ్వు రాసుకుంటూ పోతాను. నువ్వు బుక్కతికి ఏం దొరకలా, నువ్వు ఇట్లా పెన్ను పెట్టి రాచాను ఆ లెవెల్ అయితే గుర్తుంటుంది. నేను ఎక్సెల్ అట్లా చూపించాను, రికార్డ్ అవుతుంది కదా క్లియర్ కదా. ఇన్వర్స్ సెలెక్షన్, సెలెక్షన్ ఇన్వర్స్ సెలెక్షన్. సో ఇక్కడ మనం టుడే వి డిస్కస్ అబౌట్ లాసో టూల్, polygonal lasso tool, magnetic lasso tool, and then object selection tool, pick selection tool, magic wand tool. Magic wand tool for specific color కోసం యూజ్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫెదర్. ఫెదర్ ని ఎలా యూజ్ చేయాలి, ఇమేజ్ ఎలా కట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో నేను లాసో టూల్ యూజ్ చేసి ఈ స్పెసిఫిక్ ఏరియాని ఇలా, సో కాపీ పేస్ట్ ఫెదర్. ఇప్పుడు ఫెదర్ అప్లై చేయండి 50, కంట్రోల్ సి కంట్రోల్ పి. సో చూసారా ఎలా మిక్స్ అయింది. ఓకే, సో ఇలా డైరెక్ట్ గా మనం ఈ ఫెదర్ అనేది బ్యాక్గ్రౌండ్ మల్టిపుల్ ఇమేజెస్ ని ఎడిట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మిక్స్ చేయడానికి, సో కార్నర్ స్మూత్ అవ్వడానికి, మనం బార్డర్స్ స్మూత్ అవ్వడానికి యూజ్ చేసేది ఫెదర్. ఫెదర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా యూజ్ చేస్తాం ఫెదర్. అండ్ దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వి డిస్కస్, ఇన్వర్స్ సెలెక్షన్. సెలెక్షన్ అండ్ ఇన్వర్స్ సెలెక్షన్. నార్మల్ గా సెలెక్ట్ చేసేది నేను. సో సెలెక్షన్ రైట్, కంట్రోల్ షిఫ్ట్ ఐ. సో సారీ, కంట్రోల్ షిఫ్ట్ ఐ. సెలెక్ట్ చేసిన పార్ట్ కాకుండా రిమైనింగ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇన్ సెలెక్షన్ ఇన్వర్స్ సెలెక్షన్, కంట్రోల్ డి అన్సెలెక్ట్. మూవ్ టూల్ షార్ట్కట్ కీ ఇస్ వి, రైట్. సో మార్కీ టూల్ ఎం, లాసో టూల్ ఎల్, రైట్. సో ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ డబ్ల్యూ, మ్యాజిక్ విండ్ టూల్ డబ్ల్యూ, రైట్. సో కలర్ ఫ్లిప్ చేయాలంటే ఎక్స్, కలర్ ఫిల్ చేయాలి. సో కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఫర్ న్యూ లేయర్, ఆల్ట్ డిలీట్ టు ఫిల్ ద కలర్, కంట్రోల్ జెడ్ ఇన్వర్స్ సెలెక్షన్. ఇన్వర్స్. సో ఒక లేయర్ లో ఉన్న ఒక స్పెసిఫిక్ ఏరియాని ఇలా సెలెక్ట్ చేశాను నేను. ఈ మనం సెలెక్ట్ చేసిన ఏరియా కాకుండా రిమైనింగ్ మొత్తం సెలెక్ట్ అవ్వాలి. కంట్రోల్ షిఫ్ట్ ఐ. ఓకే, కంట్రోల్ సి కంట్రోల్ బి. చూడండి ఇన్వర్స్ సెలెక్షన్. సో మనం సెలెక్ట్ చేసిన ఏరియా కాకుండా రిమైనింగ్ పార్ట్ మొత్తం సెలెక్ట్ అయ్యింది. కంట్రోల్ జెడ్. సో ఇలా ఒక ఇన్వర్స్ సెలెక్షన్. అగైన్ సి. సో ఇలా చేసామనుకోండి, ఓన్లీ హెడ్ మాత్రం సెలెక్ట్ అవుతుంది, కాపీ పేస్ట్, రైట్. హెడ్ మాత్రం కాపీ పేస్ట్ అయిందా. సో ఇలా కాకుండా అగైన్ సెలెక్ట్, కంట్రోల్ షిఫ్ట్ ఐ, కంట్రోల్ సి కంట్రోల్ బి. హెడ్ కాకుండా రిమైనింగ్ పార్ట్ సెలెక్ట్ చేసి, ఓకే. సో అండ్ దెన్ ఫెదర్. సో ఇలా సెలెక్ట్ చేసేసి కంట్రోల్ జెడ్ కంట్రోల్ డి సెలెక్ట్ చేసే ఇలా, ఓకే. రైట్ క్లిక్
ఫిదర్ 50 పిక్సెల్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి చూడండి. సో లెవెలింగ్ ఫిదర్. ఓకే, సో అండ్ దెన్ కంట్రోల్ జెడ్. ఓకే, సో రైట్ క్లిక్ ఫిదర్ 50 పిక్సెల్, కంట్రోల్ షిఫ్ట్ ఐ ఇన్వర్స్ సెలెక్షన్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. చూడండి, ఫిగర్ అనేది మనకు బార్డర్స్ స్మూత్ అవ్వడానికి యూజ్ చేస్తాం. సో దానివల్ల ఏంటి, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ లో మిక్స్ అవుతుంది. రైట్, ఫిగర్ అనేది వెరీ ఇంపార్టెంట్, ఇన్వర్స్ సెలెక్షన్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది సెలెక్షన్ టూల్స్. సో ఈ సెలెక్షన్ టూల్స్ కంపల్సరీగా అక్కడ అడిషన్ చేసుకోవచ్చు, సో సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు, స్పెసిఫిక్ ఏరియాని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, సో ఏమైనా డౌట్ ఉన్నాయా ఇందులో? క్లియర్ కదా? సో అన్ని వెరీ ఈజీ, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత. సో ఈ లాసో టూల్ యూజ్ చేసి ఇలాంటి ఫొటోస్ తీసుకొని ఒక 10 ఇమేజెస్ కట్ చేస్తారా? సో ఇలా ఈ టూల్ మాత్రమే యూజ్ చేయాలి. డాలిగానో లాసో టూల్, మ్యాగ్నెటిక్ లాసో టూల్, ఈ టూల్స్ మాత్రమే యూజ్ చేసి పోస్టర్స్ కట్ చేసేయాలి. రైట్, ఒక 10 ఇమేజెస్ 10 పోస్టర్స్ కట్ చేస్తారా? ఎక్కువ వచ్చి ఈ టూల్ యూజ్ చేయకండి. సో టుమారో వరకు ఒక 10 పోస్టర్స్ మీరు కట్ చేసిన తర్వాతనే ఈ టూల్ యూజ్ చేయండి. ఓకే, షేప్ కరెక్ట్ రావాలి. ఫిగర్ తీసుకోండి. సో డెస్క్టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేసి, డేట్ క్రియేట్ చేసి, ఏ రోజు వర్క్ ఆ రోజు అందులో పేస్ట్ చేయండి. ఓకేనా? ఎంత వర్క్ చేస్తున్నట్టు మీరు ప్రతి టూల్ మీద వర్క్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. న్యూ లేయర్ క్రియేట్ చేయడం ఎలా, న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం ఎలా, మూవ్ టూల్, మార్కీ టూల్, లాసో టూల్, సో డబ్ల్యూ టూల్, సెలక్షన్ టూల్, ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్, ఆబ్జెక్ట్స్ క్విక్ సెలక్షన్ టూల్, మ్యాజిక్ ప్లాంట్ టూల్, సో ఇన్వర్స్ సెలక్షన్, దెన్ ఫిగర్ ఎలా అప్లై చేయాలి. సో ఇది కంప్లీట్ గా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో టుమారో విల్ డిస్కస్ అబౌట్ ఫర్ నెక్స్ట్ టూల్స్. ఓకే, క్లియర్? థ్యాంక్ యూ.